ప్రస్తుతం పవన్ కళ్యాణ్ చేస్తున్న ప్రాజెక్టులలో హరిహర వీరమల్లు సినిమా ఒకటి. ఈ సినిమా మీద విపరీతమైన అంచనాలున్నాయి. దీనికి చాలా కారణాలున్నాయి. పవన్ కళ్యాణ్ ఆంధ్రప్రదేశ్కు డిప్యూటీ సీఎం అయిన తర్వాత మొదట రిలీజ్ అవుతున్న సినిమా ఇది. అంతేకాకుండా పవన్ కళ్యాణ్ చాలా ఏళ్ల తర్వాత చేస్తున్న స్ట్రైట్ ఫిల్మ్ ఇది. అజ్ఞాతవాసి సినిమా తర్వాత పవన్ కళ్యాణ్ చేసిన సినిమాలన్నీ కూడా రీమేకే. ఇక హరిహర వీరమల్లు, ఓజీ సినిమాలు స్ట్రైట్ ఫిల్మ్స్ గా రిలీజ్ కానున్నాయి. ప్రస్తుతం ఈ సినిమాకు సంబంధించిన షూటింగ్ శరవేగంగా జరుపుకుంటుంది. ఈ సినిమాకి ఎంఎం కీరవాణి సంగీతం అందిస్తున్నారు. ఈ సినిమాకి సంబంధించిన ఫస్ట్ గ్లింప్స్ రిలీజ్ అయినప్పుడు విపరీతమైన అంచనాలు పెరిగాయి. అలాగే ఇప్పటి వరకు రిలీజ్ అయిన కంటెంట్ కూడా మరింత క్యూరియాసిటీ పెంచుతోంది. ఈ సినిమాకి మొదట క్రిష్ జాగర్లమూడి దర్శకత్వం వహించగా ఆ తర్వాత కొన్ని కారణాల వల్ల ఆ ప్రాజెక్ట్ నుంచి క్రిష్ తప్పుకున్నారు అని తెలుస్తోంది. ప్రస్తుతం ఈ సినిమాకి జ్యోతి కృష్ణ దర్శకత్వం వహిస్తున్నారు. ఇక ప్రముఖ నిర్మాత ఎం రత్నం కొడుకు జ్యోతి కృష్ణ దర్శకుడిగా కూడా చాలా సినిమాలు చేశారు. అయితే ఆ సినిమాలేవి పెద్దగా బాక్సాఫీస్ వద్ద సక్సెస్ కాలేదు. కిరణ్ అబ్బవరం హీరోగా రూల్స్ రంజన్ అనే సినిమా కూడా చేశారు. ఆ సినిమా కూడా అంతంత మాత్రంగానే ఆడింది. ఇకపోతే హరిహర వీరమల్లు సినిమా మీద మాత్రం మంచి నమ్మకం చాలా మందికి ఉంది. అలాగే సాయి మాధవ్ బుర్రా కూడా ఈ సినిమా కథ గురించి ఒకప్పుడు భారీ ఎలివేషన్ ఇచ్చారు. ఈ ప్రాజెక్టులో క్రిష్ జాగర్లమూడితో పాటు తాను కూడా బయటకు వచ్చేశానని రీసెంట్ గా ఇచ్చిన ఒక ఇంటర్వ్యూలో కూడా తెలిపారు. ఈ సినిమాలో నుండి ఒక ఫస్ట్ సాంగ్ రిలీజ్ అప్డేట్ ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. కానీ దీని గురించి అధికారిక ప్రకటన రాలేదు. హరిహర వీరమల్లు సినిమా నుంచి మొదటి సింగిల్ ను జనవరి 1వ తారీఖు 12 AM కు రిలీజ్ చేయబోతున్నట్టు తెలుస్తోంది. అయితే దీని గురించి అధికారిక ప్రకటన కూడా త్వరలో రావాల్సి ఉంది. అంతేకాకుండా ఈ సాంగ్ వీరా అనే క్యారెక్టర్ చాలా లేట్ నైట్ సునీల్ మరియు సుబ్బరాజు టీంతో ఈ పాటను పాడుకోబోతున్నట్టు సినిమాలో సిచ్యువేషన్ ఉంటుందట. అందుకోసమని ఈ పాటను కూడా రాత్రి 12 గంటలకు రిలీజ్ చేసేలా ప్లాన్ చేశారు. అయితే ఈ విషయం తెలిసిన పవన్ కళ్యాణ్ అభిమానులు మరోసారి యూట్యూబ్ లో రికార్డుల మోత మోగనుంది అంటూ కామెంట్లు పెడుతున్నారు. అంతేకాకుండా 5 లాంగ్వేజెస్ లో పవన్ కళ్యాణ్ వోకల్స్ అందించినట్టు తెలుస్తోంది. ఇక పవన్ కళ్యాణ్ పాటలు ఎంత జోష్తో పాడతారో ప్రత్యేకించి చెప్పాల్సిన అవసరం లేదు. మరి ఈ పాట ఎటువంటి సంచలనాల్ని క్రియేట్ చేస్తుందో వేచి చూడాలి. అజ్ఞాతవాసి టైంలో కూడా పవన్ కళ్యాణ్ పాడిన పాటను డిసెంబర్ 31 రిలీజ్ చేసింది చిత్ర యూనిట్.